హలో అందరికీ వెల్కమ్ టు మహర్ష వైజాగ్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్న బెల్లం వినాయకుడి గుడికి వెళ్ళామండి. సో మా పాప ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు తర్వాత ఆ రోజు నైట్ మా ఆయన దండం పెట్టుకున్నారటండి. అంతా మంచిగా ఉంటే మరలా ఈ గుడికి వచ్చేసి 5 కేజీల బెల్లం సమర్పించుకుంటామని. సో బెల్లం వినాయకుడికి ఇంకొక పేరు కూడా ఉందండి, ఆనంద గణపతి అని చెప్పేసి. సో ఈ ముందు రోజు ఏదైతే మేము చాలా అంటే చాలా భయంకరమైన స్థితి నుంచి మేము బయటపడ్డాము దేవుడి ఆశీస్సుల వల్ల, దేవుడు యొక్క దీవెనల వల్ల. అందుకనే ఆ మొక్కు చెల్లించుకోవడానికి మేము వచ్చామండి. లాస్ట్ టైం కూడా ఒక చిన్న షార్ట్ వీడియో ఇదే టెంపుల్ దగ్గర చేశామండి. సో అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి బయట నుంచే మేము షూట్ చేశామండి. తెలిసిన వాళ్ళందరికైతే తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అండి. ఈ బెల్లం వినాయకుడు గుడి దగ్గర మాకు వచ్చేటప్పుడైతే చేతిలో బెల్లం ఉంది కాబట్టి వీడియో షూట్ చేయలేకపోయాను. అందుకని వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేస్తున్నామండి. మా బాబుగారిని చూసారండి. మేము ఎక్కడికైనా ఏ దేవుడి గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేనున్నాను, నేను వస్తాను అని మా వెనకాలే ఉంటాడు. మరి మీకు ముందే చెప్పానండి, మా పాపకి ఇన్సిడెంట్ అయింది కదండి నెయిల్ కట్ అయిపోవడం వల్ల. అందుకని మేము తనని తీసుకురాలేదు, బాబుని తీసుకొని నేను మా ఆయన వచ్చేసాము. సో అలాగా ఈ బండి మీద బయలుదేరుతున్నారు. మా ఆయన అన్నారు, నువ్వు కూడా వచ్చేసామ్మా, ఒక్క నిమిషం అండి చూసే వాళ్ళందరికి చూపించేస్తాను ఇక్కడ ప్రసాదాలు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ప్రసాదము బెల్లం తప్ప ఇంకేమీ ఉండదండి. ఆ బెల్లం వినాయకుడి గుడిలోని కాస్త చిన్న బెల్లం మొక్క సమర్పించి మనం దండం పెట్టుకున్నా చాలండి, మన ఏవైతే కోరికలు ఉన్నాయో అవి తీరిపోతాయండి. అదేవిధంగా ఆ కోరిక తీరిన తర్వాత మన స్తోమత కొద్దీ ఎంత బెల్లం అయితే మనం ఇవ్వాలనుకుంటామో అంత బెల్లం మనం ఇచ్చేసి ఆ మొక్కుని మనం తీర్చేసుకోవచ్చండి. సో వచ్చినప్పుడైతే ఎలాగా చేతిలో బెల్లం ఉండేది, వీడియో షూట్ చేయలేకపోయినా, అందుకే వెళ్ళేటప్పుడు నేను షూట్ చేస్తున్నాను. ఒక్కసారి చిన్న ఓవర్లుక్ వేసేసేయండి. ఇక్కడ అలా కాస్త ముందుకెళ్తుంటే చూడండి, మీకు ఎదురుగుండా లెఫ్ట్ సైడ్లోని ఎంత బెల్లం పట్టుకుని ఒక అతను వెళ్తున్నారు. అదంతా అమ్మడానికి కాదండోయ్, అదంతా ఆ తండ్రికి మొక్కు చెల్లించడానికండి. సో ఒక్కొక్కరు వాళ్ళ స్తోమత కొద్దీ మొక్కుకుంటారు అన్నాను కదండి, ఆ విధంగానే. సో ఇదిగో చూసేసారండి ఈ షాప్ అండి. ఇది ఆర్చ్ ఎంట్రన్స్లోనే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందండి. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే బెల్లం కొంటామండి, కొనేసి ఆ దేవుడికి మేము సమర్పిస్తాము. సో ఈ విధంగా మా మొక్క అయితే మేము చెల్లించుకొని బయటకు వచ్చేసామండి. అలాగే ఈ లొకేషన్ కూడా చాలామందికి నాకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో వైజాగ్లో చుట్టుపక్కల ఎక్కడున్నా కూడానండి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకసారి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, బాధ ఉన్నా ఒక్కసారి తండ్రి దగ్గరకు వచ్చి విరమించుకోండి. సో తప్పకుండా మీకు ఏదైతే ఉండే సమస్యలు అవన్నీ తొలుగుతాయని నేను గట్టిగా నమ్ముతానండి. సో ఒకసారి బుధవారం పూటే రావాలండి గుడికి. అలా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, మేము కేజీహెచ్ రోడ్ నుంచి వస్తున్నాము. సో వైజాగ్లో ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి కేజీహెచ్. సో అందుకని షూట్ చేశాను. అలా కేజీహెచ్ దారి నుంచి వెళ్తూ ఉంటే మా ఆయనకి అన్నానండి, ఏవండి నాకు కనకమహాలక్ష్మి గుడికి కూడా వెళ్ళాలని ఉందండి, పక్కనే కదండి, కాస్త తీసుకెళ్ళండి అంటే, ఇంకెందుకు ఆలస్యము అని చెప్పేసి మా వారు తీసుకొచ్చేసారండి. సో ఏ విధంగా అయితే బుజ్జి గణపయ్యతో మేము చక్కగా దర్శించేసుకొని చక్కగా అక్కడ ఏవైతే బెల్లం ప్రసాదం ఉందో అవన్నీ నైవేద్యంగా సమర్పించి కాస్త బెల్లం కూడా తీసుకొని మేము వచ్చేసాము అక్కడి నుంచి. సో ఇంకా రానే వచ్చేసామండి కనక మహాలక్ష్మి గుడి దారిలోకి. అబ్బబ్బా, ఈ దారిలోకి వస్తేనే భలే ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. ఇదిగోండి, సో ఇక్కడైతే వీడియో అండ్ ఫోటో షూట్ చేసుకోవచ్చు అన్నారు, అందుకనే సో ఒక ఓవర్ లుక్ తీసేసానండి. వీడియో షూట్ చేస్తున్నారు మా ఆయన గారు. మా బాబు గారు అడుగుతున్నాడండి ఏంటిది అని, అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా బాబుకి. వాడికి కొత్త కొత్త విషయాలు దేవుడి గురించి హిస్టరీ తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అండి. సో నన్ను నేను వాళ్ళలో చూసుకుంటున్నా అని నాకు అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడైతే. ఇదిగోండి అలాగా వీడియో షూట్ అనేది జరిగిపోతుంది. సో మేము ఆ నుయ్యి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నామండి. ఆ నుయ్యి మీద అమ్మవారి వెండి ప్రతిమతో అలంకరించబడి ఉందండి. నిజంగా కనుల విందుగా ఉందండి. ఈ భక్తులు మీరు చూడండి, ఒక్కొక్కరు బిందితో నీళ్ళు మోస్తారు అమ్మవారికి అభిషేకం కోసం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పూజ చేసుకుంటారండి అమ్మవారికి. చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారండి. చాలామందికి నాకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో తెలియని వాళ్ళకైతే మరొకసారి చెప్పేస్తున్నానండి, ఇది ఏదైతే కనకమహాలక్ష్మి అమ్మవారు ఉన్నారో స్వయంగా ఇక్కడ వెలిసారండి.
సో స్టోరీ తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, కానీ స్టోరీ చెప్పే అంత లెందీ వీడియో అయితే నేను తీయట్లేదండి. సో మేమైతే ప్రజెంట్ క్యూ లైన్లోకి వచ్చేసామండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మా బాబుగాడు చూస్తున్నాడు అంతా వింతగా. మొదటిసారి తీసుకొచ్చాం కదండి వాడిని, అందుకని వాడు అలా వాచ్ చేస్తున్నాడు. సో ఈ పైన మీకు కనబడుతున్న మొత్తం 5 అనేది ఆపోజిట్ డైరెక్షన్లోని అమ్మవారిని ఉంచారండి, ప్రతిమల్ని. సో ఒక్కొక్క దేవి ఒక్కొక్క అవతారంలో ఇక్కడ వెలిసి ఉన్నదండి. మొత్తం 10 అవతారాలు ఉన్నాయండి ఆ పైన మీరు అలా చూసుకున్నట్లయితే. అందుకనే చాలా అలా లైట్గా అలా షూట్ చేసేసాను నేను. ఇంకా అలాగా క్యూ లైన్లోకి వచ్చేసినట్లయితే చిట్టి బంగారు తండ్రిని చూసేసారండి. వాడు చాలాసేపు మా బాబుగాడిని అలా చూస్తూనే ఉన్నాడు. నాకైతే ఒకటే అనిపించింది, వాడు ఇన్నర్ ఫీలింగ్, ఒరే చిన్నపిల్లని అంటే నేను రా, నన్ను ఎత్తుకోవాలరా, నువ్వేంట్రా అంటున్నావు, నిన్ను ఎత్తుకోవడం ఏంట్రా అని భలే అటకారంగా చూసాడండి. అది షూట్ చేయలేకపోయాను, మళ్ళొక్కసారి షూట్ చేయగా ఇది పొజిషన్, ఈ పొజిషన్లో ఉన్నప్పుడే వాళ్ళు ఆ బాబు చూశాడు. చూడండి అలా దాక్కున్నాడు. అరే రే రే చిన్న చిన్న పండు, నేను వీడియో తీసేస్తున్నానని షైఫీలకు దాక్కుంటున్నాడండి వాడు. సో రండి అమ్మవారి ప్రతిమను చూపించేస్తానండి. ఒక్కసారి అభిషేక విధానం అనేది కాస్త చూసేసేయండి. జనాలు కొంచెం ఎక్కువ ఉన్నారండి, అంటే కార్తీక పౌర్ణమి కదా ఎక్కువ జనం ఉంటారేమో బెల్లం వినాయకుడు గుళ్ళాగి అనుకుని కాస్త భయపడ్డాను. కానీ అనుకున్న జనం అయితే అంత లేరు, పర్వాలేదు, అంటే ఈజీగా దర్శనం అయితే అయిపోతుంది. సో ఒక్కసారి ఆ లుక్ చూసేసండి. వెండితోని కవచం వేసి ఉంచారండి, లోపలైతే అసలైన ప్రతిమ ఉంటుంది. సో ఇలా అభిషేకాలకైతే మాత్రం వెండితోనే కవర్ చేసి ఉంచుతారండి. అలాగే గుడి ఆవరణ నుంచి అలాగా బయటకు వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చీరల వేలంపాట అండి. అంటే వాళ్ళ భక్తితోని ఎవరైతే చీరలు అమ్మవారికి సమర్పిస్తారో అది ఇలా వేలంపాట వేస్తారండి. నాకు విజయవాడలో చూశానండి, మళ్ళీ కనకమహాలక్ష్మి గుడిలోనే నేను ఇది చూడడము. సో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ ఇది బయట అంటే బ్యాక్ సైడ్ ఓవర్ లుక్ అండి కనకమహాలక్ష్మి గుడిది. ఒకసారి చిన్న లుక్ వేసేసేయండి. నిజంగా అయితే ఆ చీరల వేలంపాట నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఒకసారి హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి గుడిలో నేను మాత్రం వేలంపాటలో పార్టిసిపేట్ చేసి చీరలు కూడా తీసుకున్నానండి. సో అదే నాకు మళ్ళీ ఇక్కడ గుర్తొచ్చింది. అలా లెఫ్ట్లో వచ్చేస్తే మీకు ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుందండి. సో ఉపవాసంతో ఉన్నాము మేము, అయినా కూడా ప్రసాదాలు ఎందుకు తీసుకున్నాము అని అంటే, ఈ మనము ఏదైతే ప్రసాదం తీసుకొస్తామో అది ఇరుగు పొరుగుతో పంచుకొని తింటే ఇంకా మంచిదండి. సో మేమైతే ఉపవాసంతో ఉన్నాం కాబట్టి అయితే మేము తినలేదు. ఉపవాసం విరమించుకునే టైంలో మీరు మా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, కొంచెం కొంచెంగా అందరి ఆకుల్లోనే మేము ప్రసాదాలు వేసాము. మా బాబుగాడు ఏమో ఎందుకు ఇక్కడికి వచ్చాము, ప్రసాదం అవసరమా అని అడుగుతున్నాడు. ఆ చిట్టి బంగారు తండ్రికి తెలియదు అందులో పులిహోర ఉందని, ఎందుకంటే వాడు ఫేవరెట్ పులిహోర అందులో ఉంది. చూడండి ఎలా ఎక్కరిస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు పులిహోర చూడగానే అప్పుడు వాడికి తెలుస్తుంది నా ఫేవరెట్ ప్రసాదం ఇందులో ఉందా అని. సో ప్రస్తుతం బయట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ప్రసాదాలన్నీ ఇంటికైతే పట్టుకెళ్ళిపోతున్నామండి. అలా కాస్త ముందుకు వచ్చేస్తే మీకు రైట్ సైడ్లోని నిత్య అన్నదాన బిల్డింగ్ కనిపిస్తుందండి. అది బయట నుంచి నేను షూట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదే నిత్య అన్నదాన సన్నిధండి. నేనైతే ఎప్పుడు కనకమహాలక్ష్మి గుడికి వచ్చినా నేను పార్టిసిపేట్ చేస్తానండి. కాకపోతే మేము ఉపవాసం కాబట్టి ఆ దేవి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించలేకపోయాను. కానీ నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను కంపల్సరీగా స్వీకరించి వెళ్తాను. అదృష్టం ఉండాలండి కనకమహాలక్ష్మి గుడిలోని ఆ ప్రసాదం స్వీకరించాలంటే. అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ టోకెన్స్ దొరుకుతాయండి, నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. ఇదిగోండి అలాగే కనకమహాలక్ష్మి గుడి ఆవరణలోని చుట్టుపక్కల చిరు వ్యాపారులు ఎప్పటి నుంచో తరతరాలుగా వాళ్ళు కుటుంబాలతో ఇలాగ చిరు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ అనేది గడుస్తూ ఉంటుందండి. నేను చూస్తూ ఉంటాను ఎప్పుడు కూడాని, ఎందుకంటే అది నిత్యం ఉండేది. సింహాచలం ఎలాగో అలాగే విజయవాడ ఎలాగోసం అలాగే చిరు వ్యాపారులు ఇక్కడ ఉంటారండి. మా బాబుగాడైతే నాన్న నాకు చిన్న ఫింగర్ రింగ్ కొను అని చెప్పేసి అడిగాడండి. తెగ ఎతికేసుకుంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరుని. ఆ చిట్టి ఉంగరం కండు ఉంటాయి కదండి, వాడికి సరిపడా ఉంగరం దొరుకుతుంది. ఏమంటారు, కండే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా బాబు నీ సైజు ఉంగరాలు లేవంటున్నారు. ఆడికి చెప్పినా వాడికి అర్థం కాదు, అయినా వెతుకుదామని వాళ్ళ నాన్నతో కలిసి వెతుకుతూనే ఉన్నాడు. సో మీరు ఉంగరం పని మీరు చూసుకోండి, నేను ఇక్కడ అత్తగారికి చిన్న శివలింగం పెట్టే పీట కొందామని చెప్పేసి నేను అనుకున్నానండి. మా ఇంట్లో అయితే ఉంటుంది, నాకు కూడా ఒకటి తీసుకురమ్మని ఎప్పుడో చెప్పారు, అది నాకు గుర్తుండిపోయింది. అందుకనే మా అత్తగారి కోసం శివలింగం పెట్టడానికి చిన్న పేట అయితే నేను తీసుకున్నానండి. తీసుకొచ్చి అత్తగారికి ఆ రోజు ఇచ్చాను. సో ఈ షాప్లోనే నేను పర్చేస్ చేశానండి. చాలా అంటే మంచి మంచి దేవుడి మూల అలంకరించే ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ ఏదైతే నీడ్ ఉందో నేను అదే తీసుకున్నానండి. అలా సెలెక్ట్ చేసి నాకు నచ్చిన డిజైన్లోని ఒక చిన్న పేట చూపిస్తానండి మీకు, ఓవర్లుక్ ఎలాగుందో అని చెప్పేసి. ఇదిగోండి
ఇదే నేనైతే సెలెక్ట్ చేశాను మా అత్తగారి కోసం. సెలెక్ట్ చేసేసాను, కొనేసాను కాబట్టి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చేసామండి. ఒక్కసారి ఓవర్‌లుక్ తీసి చూసేసేయండి. మా అత్తగారు వాళ్ళ హౌస్ అండి. ఇది అపార్ట్మెంట్ అండి. సో, కొత్తగా చూస్తున్న వ్యూయర్స్‌కి అదే విధంగా మా పాత వ్యూయర్స్ అందరికీ పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. మళ్ళొక వీడియోతో కలుద్దాం. బాయ్ అందరికీ.